ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. ఆదిలాబాద్ జిల్లాకు ఈ పేరు ఎలా వచ్చిందన్న విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన బేజాపూర్ సుల్తాన్ అయినటువంటి మహమ్మద్ ఆదిల్ షా పేరు మీద వచ్చిందని అంటారు. మహమ్మద్ ఆదిల్ షా తన ఆర్థిక మంత్రి సేవలకు మెచ్చి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాన్ని జాగీరుగా బహుకరించాడు. ఆ ఆర్థిక మంత్రి అతని మీద కృతజ్ఞత చూపిస్తూ ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించి దానికి ఆదిల్ షా బాద్ అని నామకరణం చేశాడంట. క్రమంగా అది ఆదిలాబాద్గా అభివృద్ధి చెందిందని ఒక కథనం ఉంది. మరో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎద్దుల సంత జరిగేదని, ఆ కారణంగా ఇది ఏదులాపురం అని పిలువబడేదని, మొఘలాయి పాలనా కాలంలో అది ఆదిలాబాద్గా మారిందన్నది కూడా మరో కథనం ఉంది. అలాగే ఆ సంత జరగడం వల్ల దీన్ని ఎడ్లవాడ అని కూడా పిలిచేవారని మరో కథనం ఉంది. చారిత్రాత్మకంగా ఆదిలాబాద్ జిల్లా పలు సంస్కృతులకు పుట్టిల్లు. భారతదేశ సరిహద్దులలో ఉపస్థితమై ఉన్న కారణంగా ఉత్తర భారతదేశ సామ్రాజ్యాధినేతలైన మొఘలాయిలు, మౌర్యులు, దక్షిణ భారతదేశ సామ్రాజ్యాధినేతలైన శాతవాహనులు మరియు చాళుక్యులు పాలించారు. ప్రస్తుతం ఈ జిల్లా ప్రజలలో పొరుగు ఉన్న మరాఠీ సంప్రదాయం రాష్ట్ర తెలుగు సంప్రదాయంతో గుర్తించదగినంతగా కలిసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ జిల్లాలో పలు సంస్కృతులకు చెందిన వారైన బెంగాలీ, మలయాళీ మరియు గుజరాతీలు పరస్పర సహకార జీవనం సాగిస్తున్నారు. తెలంగాణ విడిపోక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20% ఆదాయం ఈ జిల్లా నుండే వచ్చేదట. ఆదిలాబాద్ జిల్లాకు ఉత్తరంలో మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా, చంద్రాపూర్ జిల్లాలు, అలాగే తూర్పును కూడా చంద్రాపూర్ జిల్లా, దక్షిణాన నిజామాబాద్ జిల్లా, పశ్చిమంలో నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. నదుల పరంగా దక్షిణాన గోదావరి నది, తూర్పున ప్రాణహిత నది, ఉత్తరంలో వార్ధా నది, పెల్గంగా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 16,203 చదరపు కిలోమీటర్లు. వైశాల్యం పరంగా రాష్ట్రంలో 5వ స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 40% ఉండే అడవులు క్రమంగా క్షీణిస్తున్నాయి. జిల్లాలో 75% భూభాగం ఉష్ణమండల తేమతో కూడిన అడవులతో నిండి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని అటవీ ప్రాంతం కలిగిన జిల్లాలలో 2వ స్థానంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కుంతల జలపాతాలు, సహ్యాద్రి కొండలు మరియు సత్మాల కొండలు అనేక సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. 600 మిలియన్ టన్నుల మేలిరకం సున్నపురాయి నిల్వలు ఈ జిల్లాలో ఉన్నాయి. పింగాణి పాత్రలు, శానిటరీ పైపులు, ఇటుకలు, బెంగళూరు పెంకులు తయారీకి పనికి వచ్చే బంకమన్ను విస్తారంగా లభిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా సాగు చేయబడే ఆహారపు పంట జొన్నలు, వడ్లు, మొక్కజొన్నలు, కందులు, మినుములు, సోయాబీన్, అలాగే ఇతర పప్పు దినుసులతో పాటు మిరపకాయలు, గోధుమలు, చెరకు వంటి వాణిజ్య పంటలు పండిస్తారు. అలాగే పత్తి, పసుపు కూడా ఇక్కడ పండించే పంటల్లో ఒకటి. నిర్మల్, లక్ష్మీంపేట, ఖానాపూర్ సమీప మండలాలలో నీటిపారుదల వసతులు లభ్యమవుతున్న కారణంగా వ్యవసాయం ఎక్కువగా చేస్తున్నారు. 3.5% భూమిలో సాగు చేయబడే ఉద్యానవన సాగుబడి వలన విదేశీ మారకం వంటి ఆదాయం, ఉపాధి లభిస్తుంది. సాధారణ వర్షపాత ప్రాంతం, అలాగే నీటిపారుదల వసతులు స్వల్పంగా కలిగిన ఎగువ భూములలో ఉద్యానవన సాగుబడికి అనుకూలంగా ఉండి కూరగాయలు, పండ్లు, అలాగే సుగంధ ద్రవ్యాలు, పూలు వంటి పంటలు కూడా పండుతున్నాయి. పట్టు పురుగుల పెంపకం కూడా ఈ జిల్లాకు కొంత ఆదాయం సమకూరుస్తుంది. పట్టు పురుగుల పెంపకం కొరకు 1000 ఎకరాలలో మలబార్ చెట్లు పెంచుతున్నారు. ఈ జిల్లాలో పట్టు పురుగుల పెంపకం కొరకు అనుకూల వాతావరణం ఉంది కనుక పట్టు పురుగుల పెంపకం అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రణాళిక కారణంగా ఈ జిల్లాలో పెంపుడు జంతువుల పెంపకం వలన ఆదాయం మరియు ఉపాధి లభిస్తుంది. ఈ జిల్లాలో ఆవులు, బర్రెలు, గొర్రెలు, కోళ్లు ఎక్కువగా పెంచుతుంటారు. ఈ జిల్లాలో భూ పరిస్థితి పెంపుడు జంతువుల పెంపకానికి అనుకూలంగా ఉంటుందట. ఈ జిల్లాలో 87 పశువుల ఆసుపత్రులు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పచ్చిక నిండిన కొండ ప్రాంతాలు గొర్రెలు, మేకలు పెంచడానికి అనుకూలంగా ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో బియ్యపు మిల్లులు, నూనె శుద్ధి కర్మాగారాలు, మొక్కజొన్న పిండి, మినపప్పు మిల్లులు, సుగంధ ద్రవ్యాల పొడులు, బేకరీలు, ఐస్ క్రీం, అల్లం ముద్ద, సేమియా, మిరపకాయల కారం, నూడిల్స్, బిస్కట్లు, కాగితపు రుమాళ్లు తయారీ, ఊరగాయలు, అప్పడాలు, వేరుశనగ బర్ఫీ, పశుగ్రాసం, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు ఈ జిల్లాలో అనేకం ఉండడం వలన ఉపాధి కొంచెం ఎక్కువగానే దొరుకుతుంది. ముడి మరియు నాణ్యత పెంచబడిన తోలు సంచులు, తోలు చెప్పులు, తోలు వస్తువులు తయారీ ఉపాధిని కలిగిస్తున్నాయి. చేనేత వస్త్రాలు, అల్లికలు, పాఠశాల సమవస్త్రాలు, ఉపయోగానికి సిద్ధమైన దుస్తులు, స్క్రీన్ ప్రింటింగ్, వస్త్ర పరిశ్రమ సంబంధిత పరిశ్రమలు కూడా ఉన్నాయి. ప్లాస్టిక్ సంచులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గాజుల పూసలు, టైర్లు తయారీ పరిశ్రమలు కూడా ఉన్నాయి. సిమెంట్ ఇటుకలు, మట్టి ఇటుకలు తయారీ పరిశ్రమలు కూడా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ ఫెన్లిస్, బట్టలు ఉతికే పొడి తయారు కూడా చేస్తున్నారు. పుస్తకాలు, అభినందన పత్రికలు, వివాహ పత్రికలు, శుద్ధ నీరు తయారీ, డేటా ప్రాసెసింగ్, అల్యూమినియం పాత్రలు, ఫర్నిచర్, సైబర్ కేఫ్స్,
యంత్రాల మరమ్మత్తు పనులు వంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు నిర్మాణం, పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పునర్వ్యవస్థీకరణ ముందు ఉన్న 52 పాత మండలాల నుండి 14 మండలాలతో మంచిర్యాల జిల్లా, 13 మండలాలతో నిర్మల్ జిల్లా, 12 మండలాలతో కొమరంభీం జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. మంచిర్యాల జిల్లాలో చేరిన మండలాలు చెన్నూరు మండలం, జైపూర్, కోటపల్లి, లక్సెట్టపేట, మంచిర్యాల, మందమర్రి, జన్నారం, దండేపల్లి, కాశీపేట్, బెల్లంపల్లి, వేమన్పల్లి, తాండూర్, నెన్నెల్, భీమిలి. నిర్మల్ జిల్లాలో చేరిన 13 మండలాలు నిర్మల్ గ్రామీణ మండలం, దిలావర్పూర్ మండలం, కడవం పెద్దూరు మండలం, మామడ మండలం, ఖానాపూర్ మండలం, లక్ష్మణ్ చాందా, సారంగపూర్, కుంటాల, కుబీర్, బైంసా, ముదోల్, లోకేశ్వరం, తానూరు మండలాలు. కొమరంభీం జిల్లాలో చేరిన 12 సిర్పూర్ పట్టణ మండలం, జైనూర్, తిరియాని, అష్ఫాబాద్, కెరమెరి, వాంకిడి, రెబ్బెన, బెజ్జూర్, కాగజ్నగర్, కౌటల, దహేగాం, సిర్పూర్ గ్రామీణ మండలాలు. పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. అందులో 13 పాత మండలాలు కాగా 5 కొత్తగా ఏర్పడ్డాయి. అవి ఆదిలాబాద్ పట్టణ మండలం, గుడ్ హత్నూర్, బజార్ హత్నూర్, బేల మండలం, బోధ్, జైనద్, తాంసీ, తలమడుగు, నేరడెగొండ, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నార్నూర్, పుట్నూరు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం, మావల మండలం, భీంపూర్, సిరికొండ, కాదికోడ. ఈ 18 మండలాలు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. 2003లో విభాగాలుగా విభజించిన రైల్వే శాఖలో దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్ విభాగానికి చెందిన ముద్దేరు స్టేషను ఆదిలాబాద్లో ఉంది. హైదరాబాద్ రైల్వే శాఖకు 2 భాగాలుగా విభజించిన తర్వాత ఆదిలాబాద్ నాందేడు విభాగంలో చేరింది. ఇక్కడ నుండి హైదరాబాద్, నిజామాబాద్, నాందేడు, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాట్నా, నాగపూర్, నాసిక్, ముంబై, వరంగల్, ఖమ్మం, తెనాలి, ఒంగోలు, ఔరంగాబాద్, మన్మద్, గుల్బర్గా, బీదర్, బీజాపూర్, కోలాపూర్ మొదలైన ఊర్లకు హైదరాబాద్ ద్వారా నేరుగా రైళ్లు ఉన్నాయి. కృష్ణా ఎక్స్ప్రెస్ ఆదిలాబాద్కు ఒక ప్రధాన రైలు. దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి 7 ఆదిలాబాద్ జిల్లా వాసుల రహదారి ప్రయాణాలను సులభతరం చేస్తూ ఉంది. ఇది మిగిలిన భారతదేశాన్ని అనేక రహదారి మార్గాలతో కలుపుతూ జిల్లా వాసుల రహదారి ప్రయాణాలకు సహకరిస్తుంది. ఇక్కడ వాయు మార్గం 1948లో జరిగిన పోలీస్ యాక్షన్ భారతీయ వాయుసేనల చేత నాశనం చేయబడింది. వీరికి అతి సమీపంలో నాగపూర్ విమానాశ్రయం ఉంటుంది. 1981 జనాభా లెక్కల ప్రకారం 16,39,000 ఉన్న జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 27,37,000 మంది ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అడవులు అధికంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ గిరిజన సంస్కృతి నేటికి వర్ధిల్లుతూనే ఉంది. ప్రధాన్, గోండు వంటి గిరిజన జాతులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఒకప్పటి సంస్కృతిని చాటి చెప్పే కోటలు, కట్టడాలు, గుళ్ళు, చెక్కిన రాళ్లు ఇంకా సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. నిర్మల బొమ్మలు కూడా ప్రసిద్ధిగాంచాయి. ఆదిలాబాద్ జిల్లా అరణ్యాలు 2 భాగాలుగా ఉంటాయి. ఎగువ భాగంలో తాలూక్, నల్లమద్ది, బిజసల్, చైర్మను, విప్ప, జిత్రేగి, ముష్టి వంటి వృక్ష సంపద ఉంటుంది. దిగువ భాగంలో ఉసిరి, మారేడు, మౌదుగు, వెదురు, సారపాపు వంటి వృక్ష సంపద ఉంటుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి దట్టమైన అరణ్య ప్రాంతంలో పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, హైనాలు, తోడేళ్లు, అడవి కుక్కల వంటి జంతువులు నివసిస్తున్నాయి. అలాగే అరణ్య మైదానంలో పక్షుజాతులలో నెమలి, పావురాళ్లు, అడవి కోళ్లు, రామచిలుకలు, మైనాలు ఉన్నాయి. నీలి ఆవులు, చుక్కల జింకలు, నంబారు వంటి సాధు జంతువులు కూడా నివసిస్తున్నాయి. ఈ జిల్లాలో మొత్తం 4,826 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 3,354 కాగా ప్రాథమికోన్నత పాఠశాలలు 700, అలాగే ఉన్నత పాఠశాలలు 772 ఉన్నాయి. దాదాపు 5,278,000 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారని ఒక అంచనా. వీరికి 14,850 మంది ఉపాధ్యాయులు, 5,031 మంది విద్యా వాలంటీర్లు పాఠాలు బోధిస్తున్నారు. ఈ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం నిర్మల పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలంగాణలో ఏకైక సరస్వతి ఆలయం ఇక్కడే ఉంది. భారతదేశంలో గల 2 సరస్వతి దేవాలయాలలో ఒకటి కాశ్మీరులో ఉండగా రెండవది ఇదే. కుంటాల జలపాతం చాలా ఆకర్షణీయమైంది. పులి, మొసళ్ళు, దుప్పు వంటి అడవ జంతువుల సంరక్షణ కోసం ప్రాణహిత సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లాలో దర్శనీయ ప్రదేశాలు బాసరతో పాటు పోచంపాడ్, నిర్మల్, కుంతల జలపాతం, కడెం ప్రాజెక్టు, బెల్లంపల్లి, మందమర్రి, సిర్పూర్, బుగ్గరాజేశ్వరాలయం, కొక్సమన్నూరు హనుమాన్ ఆలయం, యచోడా నారాయణస్వామి ఆలయం, జైనాథ్,
ఆదివాసులకు చాలా ప్రత్యేకమైనటువంటి నగోబా జాతర వంటివి చూడవచ్చు. హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జహీ రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు కొమరం భీం పుట్టినటువంటి ప్రదేశం ఈ జిల్లా. అలాగే రామ్జీ గోండు, కొండా లక్ష్మణ బాపూజీ, సముద్రాల వేణుగోపాలాచారి, సామల రవికుమార్ వంటి గొప్ప వ్యక్తులు ఈ జిల్లాలో జన్మించారు. ఫ్రెండ్స్, మీరు గనక మన జిల్లాకు చెందిన వారైతే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి మన జిల్లా గురించి అందరికీ తెలిసేలా చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.